పరిచయం. అల్లా తాలా ఈ సృష్టి అంతటికీ మూలాధారుడు. ఆది నుండి ఉన్నవాడు, అంతము వరకు ఉండేవాడు. సర్వ ప్రాణి, సర్వ సృష్టికి సమాప్తము, వినాశనము అనేది ఉంటుంది. కానీ అల్లాహ్, అతనికి ఎలాంటి మరణము గాని ఎలాంటి సమాప్తము గాని లేదు. అల్లాహ్ ఏ అస్తిత్వాన్ని, ఎవరినైతే మనం అల్లాహ్ అని అంటామో ఆయన గురించి ఖురాన్ దివ్య గ్రంథంలో ఎన్నో ఆయతులలో ఆయన యొక్క పరిచయం చాలా వివరంగా ఉంది. అల్లాహుల్లదీ ఖలకకుం సుమ్మ రజకకుం సుమ్మ యుమీతుకుం సుమ్మ యుహ్యీకుం. ఆయనే మిమ్మల్ని సృష్టించినవాడు. అల్లాహ్ ఆయనే మీ అందరికీ ఆహారం ప్రసాదించేవాడు. ఆ అల్లాహే మీ అందరికీ మరణం ప్రసాదిస్తాడు. మరియు ఆ తర్వాత మరోసారి మిమ్మల్ని బ్రతికిస్తాడు, తిరిగి లేపుతాడు. 30-40. ఈ విధంగా చూసుకుంటూ పోతే అల్లాహ్ గురించి ఖురాన్ గ్రంథంలో ప్రత్యేకంగా సూరా రూమ్ ఇంకా వేరే కొన్ని సూరాలలో చాలా స్పష్టంగా ఆయతులు ఉన్నాయి. ఉదాహరణకు సూరా ఆరాఫ్ ఆయత్ నంబర్ 54. ఇన్న రబ్బకుముల్లాహుల్లదీ ఖలకస్ సమావాతి వల్ అర్ద ఫీ సిత్తతి అయ్యామిన్ థుమ్మ ఇస్తవా అలల్ అర్ష్ యుగ్షిల్ లైలన్ నహార యత్లుబుహు హఫీఫన్ వశ్శంస వల్ ఖమర వన్ నుజూమ ముసఖ్ఖరాతిన్ బిఅమ్రిహ్ అలా లహుల్ ఖల్ఖు వల్ అమ్ర్ తబారకల్లాహు రబ్బుల్ ఆలమీన్. నిస్సందేహంగా అల్లాహే మీ ప్రభువు. ఆయన ఆకాశాలను, భూమిని 6 రోజులలో సృష్టించాడు. ఆ తర్వాత సింహాసనంపై అంటే అర్ష్పై ఆసీనుడయ్యాడు. ఆయన రాత్రుని పగటిపై కప్పివేస్తాడు. అది దాన్ని వేగంగా వెంబడిస్తూ వస్తుంది. ఇంకా ఆయన సూర్యచంద్రులను, నక్షత్రాలను తన ఆజ్ఞకు కట్టుబడి ఉండే విధంగా సృష్టించాడు. వినండి, ఈ లోకంలో ఆదేశం చెల్లేది, ఆజ్ఞ పాలన జరిగేది అల్లాహది మాత్రమే. సృష్టి ఆయనదే గనక ఆజ్ఞాపాలన కూడా ఆయనదే జరుగును. ఆ అల్లాహ్ సర్వ విశ్వాసాలకు, ఈ సర్వ లోకాలకు ప్రభువు, చాలా శుభము కలవాడు. ఇంకా ఖురాన్ గ్రంథంలో మనం చూసినట్లయితే అల్లాహుల్లదీ రఫఅస్ సమావాతి బిగైరి అమదిన్ తరౌనహా. స్తంభాలు లేకుండానే ఆకాశాలను అంతేసి ఎత్తుకు లేపినవాడే అల్లాహ్. దీన్ని మీరు చూస్తూనే ఉన్నారు. ఆ ఆకాశాలను ఎలాంటి పిల్లర్ లేకుండా, ఏ ఒక్క పిల్లర్ లేకుండా పైకి లేపి నిలిపాడు. తరౌనహ, దీనికి ఏ ఒక్క పిల్లర్ లేని విషయం మీరు చూస్తున్నారు. మరోచోట సూరా ఇబ్రాహింలో అల్లాహిల్లదీ లహు మాఫిస్ సమావాతి వమాఫిల్ అర్ద్. ఆకాశాలలో, భూమిలో ఉన్న సమస్తము ఆ అల్లాహదే. వవైలున్ లిల్ కాఫిరీన మిన్ అదాబిన్ షదీద్. తిరస్కారుల కొరకు కఠిన శిక్ష మూలంగా వినాశముంది. మరి ఎవరైతే సత్యాన్ని తిరస్కరిస్తున్నారో, అల్లాహ్ను తిరస్కరిస్తున్నారో అలాంటి వారికి వినాశనముంది మరియు చాలా భయంకరమైన శిక్ష ఉంది. ఇంకా ఈ రకంగా చూసుకుంటే ఎన్నో ఆయతులు ఉన్నాయి. ఉదాహరణకు సూరా ఇబ్రాహీం అల్లాహుల్లదీ ఖలకస్ సమావాతి వల్ అర్ద వ అంజల మినస్ సమాఇ మాఅన్ ఫఅఖ్రజ బిహి మినస్ సమరాతి రిజ్కన్ లకుం వసఖ్ఖర లకుముల్ ఫుల్క లితజ్రియ ఫిల్ బహ్రి బిఅమ్రిహ్ వసఖ్ఖర లకుముల్ అన్హార్. భూమి ఆకాశాలను సృష్టించి ఆకాశాల నుండి వర్షాన్ని కురిపించి తద్వారా మీ ఆహారం కోసం పండ్లు, ఫలాలను ఉత్పన్నం చేసినవాడే అల్లాహ్. ఆయనే తన ఆజ్ఞతో సముద్రంలో నౌకలు నడవటానికి వాటిని మీకు లోబరిచాడు. ఆయనే నదీ నదాలను మీ అధీనంలో ఉంచాడు. మానవ సృష్టి మరియు మార్గదర్శకత్వం. అయితే అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ ఆ సృష్టికర్త, పోషణకర్త, జీవన్మరణాల ప్రదాత. ఈ సర్వ సృష్టికి మూలం ఆయనే. అయితే సర్వ సృష్టిని మన సేవ కొరకు, మనం వాటి ద్వారా లాభం పొందడానికి సృష్టించాడు. సూర బకరాలోని 3వ రుకులో హువల్లదీ ఖలకలకుం మాఫిల్ అర్ది జమీఆ. భూమిలో ఉన్న సమస్తాన్ని మీ కొరకే సృష్టించినవాడు ఆయనే. ఆ అల్లాహు తాలా ఈ భూమిలో ఉన్న సమస్తాన్ని ఖలకలకుం మాఫిల్ అర్ది జమీఆ, సమస్తాన్ని మీ కొరకు పుట్టించాడు. కాని మనల్ని కేవలం ఆయన్ని ఆరాధించుటకే పుట్టించాడు. ఆయన్ను ఎలా ఆరాధించాలి? అందుకొరకు ఆయన స్వయంగా ఏదైనా అవతారం ఎత్తి ఈ లోకంలో రాలేదు. ఎలాగైతే వేరే కొందరు తప్పుడు మార్గాల్లో ఉన్నారో, కొందరేమనుకుంటారు, స్వయంగా అల్లాహ్ లేదా వారి వారి భాషల్లో వారు అల్లాహ్ను
దేవుడని, ఈశ్వరుడని ఏదైతే అనుకుంటారో వారి యొక్క తప్పుడు విశ్వాసం ప్రకారం ఆ సృష్టికర్త మానవులకు మార్గం చూపడానికి అవతారమెట్టి వస్తాడు అని, లేదా ఇద్దరు ముగ్గురు కలిసి ఒక దేవుడై వారిలో ఒకరిని మానవులకు మార్గం చూపడానికి పంపాడు అని, ఇవన్నీ కూడా తప్పుడు విశ్వాసాలు. ఆ సృష్టికర్త అయిన అల్లాహ్ ఏం చేశాడు? ఆయన మానవుల్లోనే అతి ఉత్తమ నడవడిక గల మరియు మానవుల్లోనే అందరికీ తెలిసి ఉన్న ఒక మంచి వ్యక్తిని తనకు మరియు తన దాసులకు మధ్య ప్రవక్తగా, ఒక సందేశదూతగా ఎన్నుకున్నాడు. అల్లాహు యస్తఫీ మినల్ మలాయికతి రుసలల్ వమినన్నాస్. అల్లాహ్ తన సందేశహరులగా దైవదూతలలో నుండి, మానవులలో నుండి ఎన్నుకుంటాడు. అల్లాహ్ తాలా దైవదూతల్లో కూడా సందేశదూతలను ఎన్నుకుంటాడు. అలాగే మానవులో కూడా అల్లాహ్ తాలా తనకిష్టమైన వారిని ప్రవక్తగా ఎన్నుకుంటాడు. ఎన్నుకని అతని వద్దకు దైవదూతను ద్వారా గాని, లేదా డైరెక్ట్ అతని హృదయ ఫలకం మీద తన యొక్క సందేశాన్ని అవతరింపచేస్తాడు. ఆ ప్రవక్త అల్లాహ్ యొక్క ఆ సందేశాన్ని తీసుకొని, స్వీకరించి, నేర్చుకొని తరువాత ప్రజలకు వినిపిస్తారు. ఈ విధంగా ఖురాన్లో అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ ఎన్నో సందర్భాల్లో ఈ విషయం తెలిపి ఉన్నాడు. అల్లాహ్ తాలా తనకిష్టమైన ప్రజల్లోని ఒక వ్యక్తిని ఎన్నుకున్న తరువాత, ఆ ప్రవక్తగా చేసిన తరువాత అతని వద్దకు దైవదూతను పంపిగాని, అతని వద్దకు దివ్యవాణి పంపిగాని, వహీ మరి లేదా ఏదైనా పర్దా, హిజాబ్ అడ్డులో ఉండి మాట్లాడి గాని అల్లాహ్ తాలా తన యొక్క సందేశాన్ని అతని వద్దకు చేర్పిస్తాడు. ఈ విధంగా మానవులు ఎలా అల్లాహ్ను ఆరాధించాలి, ఆ ఆరాధన మార్గాన్ని తన ప్రవక్తల ద్వారా నేర్పుతాడు. ఇక ఎవరైతే వక్రమార్గంలో పడి స్వాభావిక వారి యొక్క ఫిత్రత్, స్వాభావికం ప్రకృతి విధానాన్ని వదిలేసి తప్పుడు ఆచారాల్లో, దురాచారాల్లో పడి ఉంటారో వారేమంటారు? ఈ మాలాంటి ఒక మనిషి మమ్మల్నెందుకు మంచి గురించి చెప్పాలి? ఎందరో ప్రవక్త కాలాల్లో ప్రవక్తను తిరస్కరించిన వారు అబషరున్ యహ్దూననా, ఏమిటి సాటి మానవులు మాకు మార్గదర్శకత్వం చేస్తారా? మాలాంటి మనిషే కదా ఇతను, ఇతని మీదనే అల్లాహుతాలా వహీ ఎందుకు పంపాడు? ఇతన్నే ప్రవక్తగా ఎందుకు ఎన్నుకున్నాడు? మాలో ఇంకా వేరే ఎవరూ లేకుండేనా? అంటే దీని భావమేంటి? ఈ విధంగా వ్యతిరేకించడం, మనిషిలో ఈ వ్యతిరేక గుణం మొదలయ్యింది అంటే ప్రతిదాన్ని స్వయంగా తన తండ్రిని అనవచ్చు. నువ్వే నాకు ఎందుకు తండ్రిగా అయినావు? వేరే ఒకడు ఎందుకు కాలేదు? నువ్వే నాకు ఎందుకు తల్లిగా అయినావు? వేరే ఒకడు ఎందుకు కాలేదు? నువ్వే మాకు ఎందుకు రాజుగా ఉన్నావు? వేరే ఒకడు ఎందుకు కాలేదు? ఇతడే ఎందుకు మాకు ప్రవక్తగా వచ్చాడు అన్న విషయం, దాని గురించి అల్లాహు తాలా ఒక సమాధానం ఏం చెప్పాడు? అల్లాహ్ అతనిదే సృష్టి, అతనిదే ఆజ్ఞాపాలన జరుగును. అతడు తాను కోరిన వారిని ప్రవక్తగా ఎన్నుకుంటాడు. అల్లాహ్ యొక్క సృష్టిలో అల్లాహ్ ఎందుకిలా చేస్తున్నాడు అని అడిగే హక్కు ఎవరికీ లేదు. ఎందుకంటే అల్లాహ్ చేసేది మానవుల మేలు కొరకు, అది ప్రకృతి సిద్ధంగా ఉంటుంది. కానీ ఎవరైతే ఇలాంటి అడ్డ ప్రశ్నలు వేస్తారో వారు ప్రకృతి సిద్ధాంతాలకు దూరమై వక్రమార్గంలో నడుస్తూ ఉంటారు. మరికొందరు ఏమన్నారు? సరే, మాకు సన్మార్గం చూపడానికి అల్లాహ్ యొక్క ఇష్టం ఉండేది ఉంటే ఏదైనా దైవదూతలను పంపకపోయేదా? దైవదూతలను ఎందుకు పంపలేదు? అయితే సూర అన్ఆమ్లో దాని యొక్క సమాధానం కూడా ఇవ్వడం జరిగింది. వలౌ జఅల్నాహు మలకన్, ఒకవేళ దైవదూతలను మేము వారి మధ్యలో ప్రవక్తగా చేసి పంపినా వారిని ఆ దైవదూత రూపంలో ఉంచలేము. వారిని ఒక మనిషిగా చేసి వారికి, ఎందుకంటే గమనించండి, మానవుల అవసరాలు దైవదూతల అవసరాలకు భిన్నంగా ఉంటాయి. అయితే మానవులకు సన్మార్గం చూపడానికి మానవుల్లోనే ఒక జ్ఞానమున్న, మంచి నడవడిక గల, ఇతరులకు ఆదర్శంగా ఉండగలిగే అటువంటి వారినే అల్లాహు తాలా ఎన్నుకుంటాడు.